హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ కనుమ. ఏందో వీళ్ళు వంటలు చేయడం నాకే అర్థం కావట్లేదు. వీడు చూస్తే పచ్చిరకాయలు పచ్చడి వేసినట్టు చూడండి. ఎర్రగడ్డలు తక్కువ, పచ్చిరకాయలు ఎక్కువ. చూడు పసుపు వేయలేదా? ఉప్పు కూడా ఏంటి ఆయన మొన్నట్లా ఉప్పు వేయకుండా ఉండబాకండి. నేను వేసిన దాంట్లో బాగానే ఉప్పు. ఎప్పుడా వాడిని వదిలేండి రా నాయన, వాడు చేసేసుకుంటాడా మా కుద్దా. వాడిని వదిలేయండి. నిన్నే ఒక పక్క చికెన్ రెడీ చేస్తున్నారు, ఇంకో పక్క కబాబ్ రెడీ చేస్తూ ఉన్నారు గైస్. సాఫ్ట్వేర్ కష్టాలు చూసారా? ల్యాప్టాప్ ఆడబెట్టాడు. ఇది సాఫ్ట్వేర్ అంటే మామూలుగా ఉండదు. రోటావేటర్ వేసినా ఇంత నీట్గా రాదు గాయస్. అట్లా చేస్తున్నాడు పన్నోడు, మంచి పన్నోడు ఉన్నాడు. లెవలింగ్ చేస్తున్నాడు అనిపించాడు, సివిల్ ఇంజనీర్ అనిపించాడు. మామూలు లెవలింగ్ కాదు ఇది. చూసారా ఈ పర్సన్ చూడండి, గౌతమ్ పాటు ఇప్పుడు తెస్తున్నాడు. ఊపుకుంటూ ఒక పట్ట తెచ్చాడు, అది ఎవరికి సరిపోవట్లేదు. చూడండి ఇక్కడ అందరం తినడానికి కూర్చోమంటే చూడండి గైస్, రెడీగా ఉన్నాం, తినాలి అంతే. 3 అయిపోయింది టైము, తినే రెడీగా ఉంటే మా సాఫ్ట్వేర్ పర్సన్ చూడండి. గాయస్ కష్టపడి వడ్డించాను, కానీ వీళ్ళు నన్ను గుర్తించట్లేదు. చూసారా ఏమంటున్నారో. అంతా ఈవినింగ్ వచ్చేసి ఫ్రెష్ అయ్యేసి అందరు ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఇక్కడికి వచ్చేసాము. మా ఇంటి దగ్గర ఇది స్కూల్లో పెడతారు. సో ప్రతి ఒక్క దేవుడు ఇక్కడికి వస్తారు అన్నమాట. చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం నేనైతే ఖచ్చితంగా వస్తాను ఇక్కడికి. మా 8 మెంబర్స్ గ్యాంగ్ ఫ్యామిలీ పిక్ ఇది. ఇంకా మేము 8 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాం కదా, వాళ్ళంతా కలుసుకొని రెస్టారెంట్కి బయలుదేరామన్నమాట. సో టెంపుల్ నుంచి రాగానే మా మమ్మీ అయితే ఎదురొచ్చేదానికి రెడీగా ఉంది. ఆటో కూడా అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం ముందుగానే. ఫస్ట్ ఆటో పంపించేసాము, ఆ తర్వాత ఒక్కొక్కటిగా బైక్స్ అన్నీ తీసుకున్నాము. మొత్తం 6 బైక్స్. సో అంత పెద్ద ఫ్యామిలీ చూసారు కదా. సో అక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయాము బార్గాసి రెస్టారెంట్, విఆర్సీ సెంటర్లో ఉంటుంది, క్లాక్ టవర్ పక్కనే. సో అక్కడికి వెళ్ళంగానే వీళ్ళు ఇంకా స్టార్ట్ చేశారు ఆర్డర్స్. ఆల్ ఆర్ మై సిస్టర్స్. చూసారా ఇంకా నా ఫుడ్ వచ్చేసింది, అందరం కష్టపడి తింటున్నాము. వీళ్ళకి ఇంకా రాలేదు ఫుడ్, వాళ్ళు లేట్గా చెప్పుకున్నారు ఆర్డర్. ఫస్ట్ మాకైతే చెప్పేశారు, వీళ్ళు వచ్చింది ఇంకా తింటూ ఉన్నారు. వీళ్ళు కూడా అటు ఇటు తలకాయ కూడా తిప్పట్లా, ఓన్లీ ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టున్నారు వీళ్ళంతా. మా భార్గవ్ రెడ్డి ఫుడ్ వద్దు, నాకు కొంచెం పొట్ల బాగలేదని ఫుడ్ తినలేదు. సర్వీస్ ఛార్జెస్ లేవులేండి, సర్వీస్ చేసుకోండి, ఏం కాదు. నో సర్వీస్ ఛార్జెస్, వెజ్ టేస్ట్ చేయండి. నో సర్వీస్ ఛార్జెస్, ఓన్లీ ఫ్రీ సర్వీస్. మా హనీ చూడండి భలే ఆనందంగా ఉంది, వాళ్ళ అమ్మ సర్వీస్ చేస్తుంటే. ఎవరు? నేనేం కాముకుంటున్నాను. నేను పొద్దున్నే పేస్ట్ వాడను, ఎర్రమట్టి వాడతా. అన్నకే అది ఇంత మంచి ఫుడ్
ఖచ్చితంగా రావాలి. సో మచ్. చెప్పండి, ఎంత మంచి ఫుడ్ తిని చాలా రోజులు అయింది, అది చెప్పరా? మా దగ్గరకు వచ్చి 20 రూపీస్ అడుగుతుంటే మేము చెప్పు బ్రో. బ్రో అయిపోయిందా మీది? నేనేదో 100 రూపాయలు అడిగితే తీసుకొని వచ్చి చూడండి 10 రూపాయలు ఫుడ్ పెట్టించారు, కానీ ఇక్కడ దాకా వచ్చేస్తుంది. మంచి పోవట్లేదు. ఇంకొంచెం పైకి ఇస్తే మీరే పైకి వెళ్ళారు. ఈ పీస్ ఎవరు పెట్టారండి మీకు? సీతక్క అది అన్నాను, మరీ ఘోరంగా ఉంది. ఇచ్చేసాం. వాళ్ళందరూ వెజ్ తినేసి బాగా కూర్చొని ఉన్నారు. ఆంటీ హాయ్ చెప్పండి. అన్న పరిస్థితి ఎలా ఉందంటే నాయక్ మూవీలో కొంచెం ఫుడ్ అన్నట్టుంది. అది కాక ఈ యూట్యూబర్ పరిస్థితి ఈరోజు ఎలాగుందంటే కడుపు కోసి బిడ్డను తీస్తారు కానీ ఫుడ్ని తీస్తారు అన్నట్టు. మీ రియాక్షన్ ఏంటి, మీ స్పందన ఏంటి ఫుడ్ మీద? డిమేలో వాళ్ళైతే ఇంకా పెట్టుకున్నారు ఫుడ్. అందరూ చూపి మనమే లాస్ట్లో ఉంది, మనదే లాస్ట్. మనకు వచ్చిందే ఫుడ్ వాళ్ళైతే ఇంకా అసలు ఫుడ్డే తిందామా వద్దా అని అట్లాగే పెట్టుకొని ఉన్నారు. నిదానంగా ఎక్కించేయాలి. ఈ అన్న ఫుడ్ వేస్ట్ చేయకూడదు ఆ 10 రూపాయల ఫుడ్ కోసం, కానీ ఇది మంది కదా. 10 రూపాయలు పెట్టించారు, అందుకే తినాలి, నిలుచుకున్నా తినాలి, కష్టమైన నష్టమైన తినాలి. మనం బతికేదే తిండి కోసం, తిండి ఉండేదే తినేదాని కోసం. మా బాడీ నరాల్లో ఇప్పుడు అన్నమే మొత్తం. తెలిపింది మెతుకు ఒక బ్లడ్ ఫ్లో లాగా. టేస్ట్ ఎలా ఉంది ఏం చెప్పలేదు. టేస్ట్ బాగుంది కాబట్టి తింటా ఉన్నాం. రాజ్యమా ఉలిక్కి పడు. వీళ్ళైతే ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు, అక్కడ కూడా తినే క్యాండిడేట్స్ లేరు, అందుకే అంత సన్నగా ఉన్నారు. ఇక్కడ కాంగ్ కూర్చుని అసలు సన్నగుండి చూసారా? చూడండి ఆంటీ ఒకటి ఉన్నారు, చూసారా? అక్కడైతే బాగా తింటున్నారు బాయ్స్. ఇలా మా మమ్మీ చూసారా సెట్ చేస్తుంది అందరు. తింటారా మీరు? చూసారా పాప ఎంత కష్టపడి తింటున్నారు. ఈ అక్క చూసారా ఎంత బాగా కూర్చొని ఉంటారు. ఈ అక్క ఇటు నవ్వుకుంటుంది. వాళ్ళు చూడండి ఎలా తింటున్నారు. మొత్తం హ్యాండ్ వాష్కి వచ్చేది ఎవరు? హ్యాండ్ వాష్కి వచ్చేది ఎవరు? కంప్లీటెడా? హ్యాండ్ వాష్కి వెళ్దామా? ఓకే, లెట్స్ గో. ఆఫ్టర్ కంప్లీటెడ్ చూడండి, అందరూ ఏడే ముచ్చట్లు పెట్టేశారు. అందరు ఇక్కడే ముచ్చట్లు పెట్టేశారు. మా అమ్మ ఆంటీకి నిద్ర వస్తున్నట్టుంది. పెదమ్మ, మా పెదమ్మ ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని ఉంది రెడీగా. ఏడు కూడా కంప్లీటెడ్. వీళ్ళు ఎప్పుడెప్పుడు బిల్లు కడదామా, బిల్లు కోసం వీళ్ళు చర్చల్లో ఉన్నారు. అందరు తినేశారు, కానీ మా పవన్ కళ్యాణ్ ఇంకా తినలేదు. ఎందుకంటే నిదానమే ప్రధానం అనే లెక్కలో ఉన్నాడు. ఇక్కడ బిల్లు కోసం వీళ్ళందరూ డిస్కస్ చేస్తుంటే ఇక్కడ చూసారా అంతా ఫోటోషూట్లో ఉంది. ఇప్పుడు మొత్తం ఫోటోషూట్ సెక్షన్ అంతా ఫోటోషూట్ సెక్షన్ చూడండి. టైం 11 అవుతుంది. మా సిస్టర్స్ కాకుండా మిగతా వాళ్ళంతా బయటికి రావడం చాలా తక్కువ. సో ఈరోజు పండుగ అని చెప్పేసి పిలిస్తే అందరు వచ్చారు.
సో అందరూ వచ్చినప్పుడు ఫొటోస్ ఖచ్చితంగా ఉండాల్సిందే కాబట్టి ఫొటోస్ కన్నా ఒక వీడియో తీసుకుంటే అందరూ బాగా పడతారని వీడియో ఒకటి తీశాను. చూడండి, వీళ్ళంతా మా సిస్టర్స్. ముందర చూసారా నా మరదలు ఏం చేస్తున్నావు? నవ్వదు, చెప్పాను కదా ఫస్ట్ వీడియోలోనే, నవ్వితే బాగుంటుంది కానీ నవ్వదు, అంతే మేము. సో అలా గ్రూప్ ఫోటో తీసేసుకున్నాము. చాలా బాగా వచ్చింది గ్రూప్ ఫోటో అయితే. ఇంకా నా నైట్ టైము వస్తుంటే ఫుల్ మంచు, అసలు మామూలుగా లేదు. 11:30 అయిపోయింది. 11:30కి నియర్లీ మంచు మొత్తం చూసారా, ముందర వెళ్ళే బైకే కనిపించలేదు, అలా ఉంది మంచు. అందరం మా ఇంటి దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ఎవరిళ్ళకి వాళ్ళము బయలుదేరేసాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయ్స్.